హలో డెవలపర్స్. సో ఈ క్లాస్‌లో మనం టైప్ స్క్రిప్ట్ ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి? ఓకే. చూస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్.js ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ నోట్.js ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలో ఒక ఆల్రెడీ వీడియో క్రియేట్ చేసిన. సో ఆ వీడియో చెక్ చేయండి. తర్వాత మనం ఏం చేయాలి? నోడ్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అని మనం చెక్ చేయాలా. సో ఎట్లా చెక్ చేయాలి? నోడ్ స్పేస్ -v మనం ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేస్తది వెర్షన్. నెక్స్ట్ మనం ఈ నోడ్ నుంచి మనం ఏదైనా ఇన్‌స్టాల్ చేస్తున్నాం. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఎన్‌పీఎం ఇది ఇన్‌స్టాల్ అయిందా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. సో ఇది కూడా మనకు ఇన్‌స్టాల్ అయితే మనకు ఇది వెర్షన్ చూపిస్తది. సో ఇది కూడా మనకు ఇన్‌స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనం టైప్ స్క్రిప్ట్ ఇన్‌స్టాల్ చేయాలి. టైప్ స్క్రిప్ట్ ఇన్‌స్టాల్ చేయాలి మనం సింపుల్‌గా ఎన్‌పీఎం ఇట్లా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం రాసేసేయాలి. ఓకే. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్. ఓకే. ఏం ఇన్‌స్టాల్ చేస్తున్నాం మనం ఇక్కడ? ఓకే. టైప్ స్క్రిప్ట్. సో ఈ టైప్ స్క్రిప్ట్ నేను గ్లోబల్లీ ఇన్‌స్టాల్ చేస్తున్నా. సో అందుకోసం నేను ఇక్కడ టైప్ స్క్రిప్ట్ టైప్ చేస్తున్నా. ఓకే. టైప్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టైప్ స్క్రిప్ట్ ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అయిపోతది. ఓకే. సో ఇక్కడ ఒకవేళ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే టైప్ స్క్రిప్ట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా ఎట్లా చెక్ చేయాలంటే టీఎస్‌సి స్పేస్ -v ఈ కమాండ్ ఎంటర్ చేస్తే మీ దగ్గర టైప్ స్క్రిప్ట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా ఇది డిస్‌ప్లే అయితది. ఓకే. సో నెక్స్ట్ మనం ఏదైనా కోడ్ రాసి కూడా చూద్దాం ఇది ఇన్‌స్టాల్ అయిందా లేదా అని. సో సింపుల్‌గా నేను ఏం చేస్తున్నా అంటే ఒక డెస్క్‌టాప్‌లోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. లేకపోతే ఇక్కడనే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్‌తోనే లేకపోతే ఒక నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసుకుంటా ఫస్ట్. ఓకే. సో ఈ పర్టిక్యులర్ నోట్‌ప్యాడ్‌లో ఏం చేస్తున్నానంటే నేను ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సో సింపుల్‌గా ఒక కమాండ్ రన్ చేస్తున్నా console.log. సో చెక్ చేయాలి కదా మనం ఇన్‌స్టాల్ అయిందా లేదా ప్రాపర్‌గా. సో సింపుల్ ఒక మెసేజ్ టైప్ చేస్తున్నా వెల్కమ్ టు టైప్ స్క్రిప్ట్. ఓకే. అండ్ ఈ ఫైల్ నేను సేవ్ చేస్తున్నా. జస్ట్ డెస్క్‌టాప్‌లోనే అండ్ దీనికి నేమ్ సంథింగ్ welcome.ts సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేయాలి మనం. ఓకే. ఆల్రెడీ మనం డెస్క్‌టాప్ ఓపెన్ చేసినా కదా! సో సింపుల్‌గా ఇక్కడ మీరు టీఎస్‌సి ఫైల్ నేమ్ రాయాలి. ఫైల్ నేమ్ ఏముంది ఇక్కడ మనం welcome.ts. సో ఈ కమాండ్ ఎంటర్ చేస్తే ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్ కంపైల్ అయితది. ఓకే. సో కంపైల్ అయ్యి .js ఫైల్ ఒక క్రియేట్ చేస్తది. ఇక్కడ మీరు చెక్ చేయాలంటే ఇప్పుడు చూడండి వెల్కమ్ ఇది .ts ఫైల్ ఉంది. ఇది .js ఫైల్ ఉంది. ఓకే. సో నేను వ్యూ క్లిక్ చేసి డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇది .ts ఫైల్ మనం క్రియేట్ చేసిన ఇది జావా స్క్రిప్ట్ ఫైల్ ఇప్పుడు మనం కంపైల్ చేసినా కదా! కంపైల్ చేస్తే ఇది .js క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం నోడ్ నుంచి మనం ఈ ఫైల్ రన్ చేస్తున్నాం. సో welcome.js ఫైల్ రన్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి సింపుల్‌గా మనకు వెల్కమ్ టు టైప్ స్క్రిప్ట్. ఇక్కడ మనం ఏం రాసినాం సేమ్ మనకు అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే క్వెషన్స్ ఉంటే అడగండి. దట్స్ ఇట్ ఫర్